దేవుని పరిచారకునిగా దేవుని పిల్లలందరికీ కొన్ని జాగ్రత్తలు చెప్పాలనుకుంటున్నాను. దయచేసి జాగ్రత్తగా వినండి. కాలాన్ని సంవత్సరాలుగా, నెలలుగా, రోజులుగా ఇలా విభజించటం చాలా అవసరం. ఎందుకంటే మనం సమయాన్ని, ఆయుష్కాలాన్ని సద్వినియోగం చేసుకోవడానికి వీలవుతుంది. అలాగే గతించిన కాలంలో మనం సాధించిన విజయాలను, అపజయాలను బేరీజు వేసుకుని రానున్న కాలంలో మరింత విజయపథంలో నడుచుకోవడానికి వీలవుతుంది. ఇలాంటి ఉపయోగాలు ఎన్నో ఉన్నాయి. కానీ క్యాలెండర్ మారినంత మాత్రాన మన జీవితంలో ఏదో జరిగిపోతుంది, మనం ఏదో సాధించేశాము అన్నట్టుగా మితిమీరిన సరదాలతో, మద్యం మత్తులో ఒళ్ళు మరిచి రోడ్ల మీద పరుగులు తీస్తూ మతి చెల్లించిన వారిలాగా ప్రవర్తించాల్సిన అవసరం లేదు. గత కాలమంతా కంటికి రెప్పలా కాపాడిన దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. అలాగే రానున్న సంవత్సరంలో భౌతికంగాను, ఆధ్యాత్మికంగాను మరింత ఉన్నతమైన స్థానానికి చేరుకోవడానికి ప్రణాళికలను రూపొందించుకోవాలి. మన జీవితంలో దేవుడు అనుగ్రహిస్తున్న మరో నూతన సంవత్సరాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకోవటంలో కూడా తప్పులేదు. కానీ అర్ధరాత్రి బాణాసంచా పేల్చుతూ అల్లరి సృష్టించాల్సిన అవసరం లేదు. మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ ప్రమాదాల బారిన పడి ప్రాణాల మీదకు తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. దయచేసి విజ్ఞతతో ఆలోచించండి. మునుపు ఉండినదే ఇక ఉండబోవున్నది, మునుపు జరిగినదే ఇక జరగబోవున్నది. సూర్యుని కింద నూతనమైనది ఏదీ లేదు. దయచేసి విచక్షణతో ఆలోచించండి. క్రిస్మస్ సెలబ్రేషన్స్ కానీ, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కానీ క్రైస్తవ్యానికి సంబంధించినవిగా ఈ ప్రపంచం గుర్తించింది. కాబట్టి మరింత విజ్ఞతతో జ్ఞానయుక్తంగా నడుచుకోవాల్సిన బాధ్యత క్రైస్తవులుగా మనందరిపైన ఉంది. మనం ఏ కార్యక్రమం చేసినా దేవుని నామానికి ఘనత తెచ్చే విధంగా ఉండాలి, అనేకులను రక్షణలోకి నడిపించేదిగా ఉండాలి. అంతేగాని దేవునికి దూరం చేసేదిగా ఉండకూడదు. దయచేసి ఆలోచించండి. గాడ్ బ్లెస్ యూ.